సార్ నేను అన్నట్టు అంటే సినిమాకి డైరెక్టర్ ఎంత ఇంపార్టెంటో, అలాగే ఆర్ట్ డైరెక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే తను అనుకున్న డైరెక్టర్ అనుకున్న కథని అంటే మీరే చూపించగలరు. ఆ అవునండి. సెట్టింగ్స్ గాని, ఇప్పుడు సముద్రం లేకపోయినా మీరు సముద్రాన్ని సృష్టించాలి. లైక్ పాకిస్తాన్ ఇక్కడ లేకపోయినా మీరు పాకిస్తాన్‌ని ఇక్కడే క్రియేట్ చేయాలి. కరెక్ట్. సో, అంటే ఇంత క్రియేటివిటీ మీలో ఉంది అంటే, అంటే 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్సా సార్ మీకు ఆల్‌మోస్ట్? అవునండి. అవును. యెస్. ఇంత క్రియేటివిటీ మీకెప్పుడైనా ఇది చాలా వర్కింగ్ ప్రెషర్‌లా అనిపిస్తుందా సార్ మీకు? మెయిన్ అదే అండి. మీకేదైనా మనకొక సినిమా ప్యాషన్ ఉన్నప్పుడు స్క్రిప్ట్ మనల్ని ఇంప్రెస్ చేసిందనుకోండి, అంటే ఏదైతే మనం చేసే సినిమా డైరెక్టర్స్ వాళ్ళు రాసుకున్న కథ ఏదైతే ఉందో దానికి మనం బాగా కనెక్ట్ అయ్యామంటే హ్మ్. ఇవన్నీ చాలా ఈజీ అనమాట అండి. అంటే స్క్రిప్ట్ బాగున్నప్పుడే ప్రొడక్షన్ డిజైన్ గానీ, ఆర్ట్ డైరెక్షన్ గానీ ప్రాపర్‌గా వెళ్తది. హ్మ్. అలాగే ఈ సినిమాకొచ్చేసరికి ఏమవుద్దంటే డే వన్‌నే స్క్రిప్ట్ అనేది నాకు బాగా కనెక్ట్ అయింది. చందు గారి నేరేషన్ గానీ, ఆయన అనుకున్న ఐడియా ఒక లవ్ స్టోరీ ఏదైతే ఉందో, ఆ క్యారెక్టర్స్ ఏదైతే చెప్పాలనుకుంటున్నాయో, ఆయన హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానంలో మనం బాగా కనెక్ట్ అయిపోయి, బ్యాక్‌గ్రౌండ్స్ అన్నీ గూడా ఏ బ్యాక్‌గ్రౌండ్ తీసుకొస్తే ఆ క్యారెక్టర్స్ ఎలివేట్ అవుతాయి. ఈ లవ్ స్టోరీని ఒక బిగ్ స్క్రీన్ మీద మనం ఎక్స్‌పీరియన్స్ ఆడియన్స్‌కి ఎలా ఇవ్వాలి అనే దాని మీద మీకు ప్రొడక్షన్ డిజైన్ డిపెండ్ అయి ఉంటది. ఇంకోటంటే మీరన్నట్టు ప్రొడక్షన్ డిజైన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే వన్స్ మంచి స్క్రిప్ట్‌కి ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుందనుకోండి. హ్మ్. డీఓపీకి అది చాలా టెంప్టింగ్‌గా ఉంటది. అంటే మంచి ఫోటోగ్రఫీ ఇవ్వగలరు. యాక్టర్స్‌కి గూడా ఒక ఎమోషన్ ఉంటది. ఒక బిలీవబిలిటీ ఉన్న లొకేషన్ ఉన్నప్పుడు వాళ్ళ పెర్ఫార్మన్స్ చాలా బాగొస్తది. ఎగ్జాక్ట్‌లీ. ఇవన్నీ అయినప్పుడు మంచి ఎడిటర్ కూడా కొంచెం మంచి ఇన్స్పిరేషన్ ఉంటదనమాట. ఈ మంచి విజువల్స్‌ని కట్ చేయడానికి. ఇవన్నీ చూసిన మ్యూజిక్ డైరెక్టర్‌కి ఇంకొంత ఇంపాక్ట్ ఎక్కువుంటది. అంటే అన్నీ ఒకదానికి ఒక కనెక్ట్ అనమాట. ఎగ్జాక్ట్‌లీ సార్. అదనమాట. ఏదైనా గాని పాయింట్ మీ దగ్గర నుంచి మొదలైతే ఆటోమేటిక్‌గా అంటే ఆర్టిస్ట్‌లకి గాని, మ్యూజిక్ డైరెక్టర్‌కి గాని, అవునండి. అవును. ఎడిటర్‌కి గాని సో, ఆ సెట్ ఆ ఒక ప్రపంచాన్ని మీరే సృష్టించాలి. కరెక్ట్ అండి. కరెక్ట్. గ్రేట్ జాబ్ సార్. థాంక్ యూ అండి. శ్రీనాగేంద్ర గారు అసల ఈ ఫీల్డ్‌నే మీరెందుకు ఎంచుకోవాల్సొచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి ఇదే ప్యాషనేట్‌గా ఉండేవారా? అసలెందుకని సినిమా ఇండస్ట్రీలో ఆర్ట్ డైరెక్షన్ ఈ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారు? నాకంటే చిన్నప్పటి నుంచి సినిమాలంటే బాగా ఇష్టమండి. హ్మ్. మూవీ అనేది చాలా ఇష్టం. ఆ ఇష్టంతో సినిమా ఫీల్డ్‌కి రావాలి. నా దగ్గరున్న స్కిల్స్ ఏంటంటే నేను డ్రాయింగ్ చేయగలను. ఆ స్కిల్ ఉండడం వల్ల దాన్ని పట్టుకొని ఇందులోకి రావడం జరిగింది. నేను ఏ రోజు ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలి, ఆర్ట్ డైరెక్షన్ అనేది ఒకటి ఉంటదని కూడా నాకు తెలీదు. ఓకే. అలా వచ్చి నేను ఒక అసిస్టెంట్‌గా వర్క్ చేసి ఓన్లీ సినిమా మీద ప్యాషన్ అండి. ఇప్పుడు మీరన్నట్టు 25 ఇయర్స్ నుంచి ఉన్నా కూడా ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. హ్మ్. మనకు ప్రాపర్ సక్సెస్ రాలేదు. దీని నుంచి వేరే దానికి వెళ్ళిపోదాం అనుకోకుండా అలాగే ఆ ప్యాషన్ మనల్ని అలా ట్రావెల్ చేసింది కాబట్టి ఇప్పుడు రీసెంట్‌గా మన ఐడియాస్ అన్నీ వర్కౌట్ అవ్వడము, దానికి తగ్గట్టుగా లక్కీగా మనకు మంచి స్క్రిప్ట్స్ రావడము, మంచి డైరెక్టర్లు కలవడము. హ్మ్. ఈవెన్ మీకు 'ధమాకా' కావచ్చు, 'విరూపాక్ష', 'హనుమాన్' ఇవన్నీ హిట్స్ వచ్చిన తర్వాత మనకొక రెస్పెక్ట్ పెరిగింది. మనకి మనకు స్కోప్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు చేసే మూవీస్‌కి ఓకే. నా థాట్స్‌ని కూడా ఇంపార్టెన్స్‌గా తీసుకుంటున్నారు. దానివల్ల నేను నా స్కిల్‌లని ఇన్ని రోజుల ఎక్స్‌పీరియన్స్ అంతా ఇక్కడ పెట్టగలుగుతున్నాను. ఇవన్నీ కలిసి రావడం వల్ల ఇప్పుడు సక్సెస్ వచ్చిందనమాట. ఓకే. లేదు అని మధ్యలో నేను ఇది డ్రాప్ అయిపోయుంటే ఈరోజు ఈ సక్సెస్ అనేది వచ్చేది కాదు. చాలా జెన్యూన్‌గా నిజాయితీగా చెప్తున్నారు సార్ మాటలన్నీ. అంటే ఏదో ఎలివేషన్ ఇచ్చుకోవాలి అలా కాకుండా అదేలే. సో, 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గాని సో, కొన్ని థాట్స్ అంటే మీ అభిప్రాయం డైరెక్టర్స్ మనకంటూ ఒక ఫ్రీడమ్ ఇస్తే, హ్మ్. మనం చేయాల్సిన పని మనం డైరెక్టర్స్‌తో ఫ్రీగా షేర్ చేయగలిగితే కరెక్ట్ అండి. అప్పుడే మనం అనుకున్నది చేయగలుగుతామా సార్? అంతేనా? 100% అండి. హ్మ్. డైరెక్టర్ స్పేస్ ఇవ్వాలండి. ఇదివరకు అలా ఆ! లేదు. ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ కూడా మంచి స్పేస్ ఇస్తున్నారు. మన ఐడియాస్ కూడా తీసుకుంటున్నారు. అంటే మన ప్రొడక్షన్ డిజైన్ అనేది చాలామంది ప్రాపర్‌గా ఏం చేయాలో తెలియట్లేదనమాట. ప్రొడక్షన్ డిజైన్ అంటే కంప్లీట్ మూవీని చూడగలగాలండి. హ్మ్. స్క్రిప్ట్ విన్న తర్వాత మనం మూవీ చూసేయాలి ఫస్ట్. చూసి అది కొత్తగా ఇదివరకు ప్రీవియస్‌గా లేకోకుండా కొత్తగా మనకి అంటే క్యారెక్టర్స్ తో ట్రావెల్ అవ్వడానికి బ్యాక్‌గ్రౌండ్స్ చాలా హెల్ప్ అవుతాయండి. ఎగ్జాక్ట్‌లీ సార్. హ్మ్. అంటే ఆ వరల్డ్‌లోకి తీసుకెళ్ళాలి. అంటే ఇది సెట్ అని తెలియకూడదు. లేయర్‌లుండాలి. అవన్నీ రావాలి. ఆ స్టోరీ డెలివరీ అవ్వాలంటే ఏం చేయాలనే దాని మీద చాలా హోమ్ వర్క్ ఉంటదనమాట. అది మనకు చేసినప్పుడే ప్రాపర్ ప్రొడక్షన్ డిజైన్ అవుద్దనమాట. ఆ వామ్మో! స్పేస్ ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ ఇస్తున్నారు. కాదు సార్ మీరు చెప్తుంటే డైరెక్టర్ కంటే ఎక్కువ కష్టం ఆర్ట్ డైరెక్టర్‌కే ఉంటదేమోనని అనిపిస్తుంది నాకైతే. అలా ఏం లేదు. కష్టమేం కాదండి. అంటే మనకి ఏదైనా తెలియనప్పుడు కష్టం ఉంటది తప్ప, హ్మ్. తెలిసిన జాబ్ అన్నప్పుడు కష్టమేం ఉండదు. చాలా ఈజీ ఉంటది. బట్ స్క్రిప్ట్ బాగున్నప్పుడు ఇంకా ఈజీ అవుద్దండి.